చాలా నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో టైం వచ్చేసి టైం అరౌండ్ 6:58, 7 o'clock అరౌండ్ అవుతుంది. మార్నింగ్ 5:10కి బయలుదేరిన. సో ఈరోజు ట్రిప్ వచ్చేసి శ్రీశైలం. సో దారిలో గండి మైసమ్మ దగ్గర ఆగిన దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు గండి మైసమ్మ దగ్గర దర్శనం చేసుకున్నా. కొద్దిసేపట్లో ఒక 5-10 minutes అట్లా జర స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతా. సో నెక్స్ట్ మ్యాక్సిమం ఒక 60 kilometers అట్లా కొడదామా అనుకుంటున్నా. సో ఫస్ట్ స్ట్రెచ్ అయితే డైరెక్ట్ 60 kilometers అయింది. సో టోటల్ నాకు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి నేను వచ్చేసి అక్కడ నుంచి నాకు 220 kilometers పడుతుంది మ్యాప్స్లో చూపించిన దాని ప్రకారం. సో 4 splitsలో లైక్ 4 or 3 splitsలో శ్రీశైలం కంప్లీట్ చేయాలి, వెళ్ళడం. మళ్ళీ సేమ్ డే రిటర్న్ అయిపోతా. సో ఈరోజు అయితే నేను ఇది మన ప్లాన్. పీపుల్ చాలామంది వస్తారు మనకి ఇక్కడ, ఏమంటారు, వండుకుంటారు, చాలా ఏమంటారు చిల్ అయిపోతారు మంచిగా. దోస్తులు వస్తారు, ఫ్యామిలీస్ వస్తాయి, మస్తు జరుగుతాయి. మీరు కూడా ఎప్పుడన్నా రండి, ట్రై చేయండి. ఇప్పుడైతే ఇంతే. సో నెక్స్ట్ టిఫిన్ చేసే దగ్గర ఆపుతా. బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక టీ తాగేసి ఇంకా చలో డైరెక్ట్ శ్రీశైలం. ఉంటా, బాయ్. సో ఇది వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్న ప్లేస్. మైసిగండి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో నాకు మంచిగా అనిపించింది. సో అక్కడే బ్రేక్ఫాస్ట్ చేద్దామని బైక్ సైడ్కి తీసుకున్నాను. సన్ రైజ్ చూస్తుంటే చాలా బాగుండే. సో అక్కడ బయటనే మనకి సీటింగ్ ఉండే కాబట్టి అక్కడే మంచిగా సెట్ అయిపోదామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగేసిన. సో మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. ఈ షాప్ పేరు వచ్చేసి VRB టిఫిన్స్ అని ఉంటుంది. మైసిగండి దాటగానే ఉంటుంది. సో ఇది నేను బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతున్నప్పుడు రైట్ సైడ్లో నాకు ఇంకొక 100 kilometers సాక్షి గణపతి ఉందనగా ఈ లొకేషన్ అనేది కనిపించింది. చాలా బాగుండే ప్లేస్. రైట్ సైడ్ మొత్తం వాటర్, కైండ్ ఆఫ్ లేక్ లాగా ఉండే, చాలా నీట్గా ఉంది. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒక సైడ్కి తీసుకొని ఒక వ్యూ ఫొటోస్ తీయాలంటే బాగుంటుంది. యాక్చువల్గా నేను వచ్చే కన్నా ముందే కొంచెం పైకి వెళ్ళడానికి ఉండే, అక్కడే వెళ్ళి ఫొటోస్ దిగనుంటే ఇంకా బాగుంటుండే. బట్ ఇట్స్ నైస్ ప్లేస్, చాలా బాగుండే ఒకసారి చూడడానికి. మీరు కూడా ఒకసారి చూస్తారని చెప్పేసి నేను కూడా ఒక నిమిషం ఆగిన. ఒకసారి చూడండి ఎలా ఉంది ప్లేస్ అనేది. సో కంప్లీట్ ప్లెయిన్ రోడ్, రైట్ సైడ్ మొత్తం వాటర్ పడుతూ ఉంది. బట్ ఓకే, ఇట్స్ నైస్. మీకు ఒక ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఇలా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చలో ఫ్రెండ్స్, డ్యామ్ వరకు వచ్చేసినాం. ఇదో వ్యూ పాయింట్, మరి ఇంకోటో వ్యూ పాయింట్ తెలియదు. ఇక్కడైతే బండి ఆపుకొని జాగుండా ఆపుకున్నా. వీడియో ఆన్. ఇంకో కొంచెం 20 kilometers ఉన్నట్టుంది. పోయేటప్పుడు మీకు అది పోయే రోజు చూపిస్తా. చాలా ఫ్రెండ్స్, వీడియో రికార్డ్ చేస్తున్నా. సాక్షి గణపతికి వచ్చేస్తాం. సాక్షి గణపతి మా బైక్ హాలత్. బంజీ కార్డ్ మర్చిపోయినా, అందుకే ఒక జుగాడ్ చేసిన. వచ్చేటప్పుడు ఒక హార్డ్వేర్ స్టోర్లో ఈ తాడు తీసుకున్న 50 rupees పడింది. కట్ చేసి పెట్టేసిన. ఇంజన్ నుంచి ఘోరంగా కాలుతున్న వాసన వస్తుంది, గలీజ్గా వాసన వస్తుంది. సో అందుకే కొంచెం రెస్ట్ కూడా దొరుకుతాయి అన్నట్టు పక్క పెట్టేసిన. సో మనం పోదాం. హెల్మెట్ లాక్డ్, అది తీసేసుకున్న బ్లూటూత్ హెడ్సెట్. సో ఇప్పుడు వచ్చేసి మనం సాక్షి గణపతి పోతున్నాం. నేను ఇక్కడ కూడా ఈ రైడింగ్ జాకెట్ కంప్లీట్గా రిమూవ్ చేయడం అట్లాంటిది చేయట్లేను. పెట్టడానికి కూడా ఏమీ ఇక్కడ అవి లేవు సదుపాయాలు. ఇక్కడ మనం ఆ రూట్ నుంచి ఎంటర్ అవుతాము. ఇట్లా ముంగడ పోయి మళ్ళీ ఇక్కడ నుంచి పార్కింగ్ ఉంటుంది, వెనక నుంచి పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చెప్పులు ఇప్పేయాలి. ఇక్కడ స్టోన్స్,
సాక్షి గణపతి, శ్రీ సాక్షి గణపతి. ఇక్కడ నేను ఒక స్టోరీ విన్నా ఏంటంటే, మనం శ్రీశైలం వచ్చిన తర్వాత వెళ్ళే ముందు సాక్షి గణపతి కానీ దర్శించుకోవాలి. సో దీని అర్థం ఏంటంటే లైక్ వినాయకుడు సాక్ష్యం చెప్తాడంట శివుకి, లైక్ వీళ్ళు వచ్చారు అని చెప్పేసి. సో మన లోపలికి వెళ్ళిపోదాం. కోకోనట్ ఎవరైనా కొట్టాలనుకుంటే ఇక్కడ, బట్ ఐఎమ్ నాట్ క్యారింగ్ ఎనీ ఏమంటారు బ్యాగులు ఎక్కువ వెయిట్ వేసుకోదలుచుకోలేదు, అందుకే ఏం తీసుకోవట్లేదు. తెలీదు వీడియో దిగొచ్చా లేదో, వీడియో అయితే తీస్తున్నా. దిస్ ఇస్ ద వ్యూ. ఇప్పటికైతే బాగుంది, లోపల మంచిగా పీస్ఫుల్గా ఉంది. నడితే తీయకపోవడం మంచిది. క్లోజ్ చేస్తా. దర్శనం అయితే అయిపోయింది. ఎట్ లాస్ట్ రీచ్డ్ టెంపుల్. హెల్మెట్ లాక్ వేసేసిన, పక్క పెట్టేసిన, షూస్ అన్ని కవర్లో పెట్టేసి అక్కడ పెట్టేసిన. ఇక షూలు కూడా ఎత్తుకోండి అంటే వాడు ఎంత అల్లున్నాడు అనుకోవాలి. పాపం వదిలేసి ఇక్కడ బండి పెడుతున్నా. ఇక్కడే టెంపుల్ అన్నారు, చూడాలి, పోవాలి ఇప్పుడు. చూస్తా, క్లాక్ రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. లోపల తీసుకొని ఇలా చూసి ఇక్కడ ఎంత క్లాక్ రూమ్ ఉంది చెక్ చేస్తాం మొత్తం. దాన్ని బట్టి వీళ్ళు ప్రొసీడ్గా దర్శనం అయినాక కలుద్దాం. చూస్తుంటే క్యూ లైన్ పెద్దనే ఉంది. దర్శనం మీద ఇక్కడే ఫోను, బ్యాగ్ అన్నీ డిపాజిట్ చేయాలి. మనకి ఇది ఉంది ఇక్కడ, ఎంటర్ అవ్వగానే ఉంది. షూ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ అక్కడ బండి దగ్గర పెట్టేసిన. ఇక్కడ మీరు డిపాజిట్ చేసి కలుస్తా. ఇంకా ఓం నమ శివాయ. దర్శనం అయిపోయింది, కంప్లీటెడ్. ఇది దర్శనం గుడి ఎదురుగానే ఆపోజిట్ లేన్లో మొత్తం షాపింగ్ కోసమే ఉంది లేన్. చూస్తున్నా ఇట్లా లైక్ ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి ట్రైంగ్. ఏమైనా మంచిగా అనిపిస్తే తీసుకుంటా. దర్శనం అయితే సూపర్ అయింది, ఎక్సలెంట్ అయింది. ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా నించోనే ఇట్లా వెళ్ళిపోతున్నాను, ఇట్లా వచ్చేస్తానన్నా. పబ్లిక్ ఏరియా అసలు చాలా నీట్గా తీసుకున్నా, ప్రశాంతంగా. అది కూడా బయటకు వస్తూనే ఉన్నా. మళ్ళా మన అన్నదానం దాంట్లోకి వెళ్ళి అది కూడా తినేసిన, భోజనం కూడా చేసేసిన. కానీ బై మస్తు ఆక్వర్డ్ ఫీల్ ఉంది. ఇంతమంది ఈ లేన్లో నించొని ఇట్లా కెమెరా పట్టుకొని మాట్లాడుతూ ఉంటే అందరు అజీబ్లో చూస్తారు. బట్ స్టిల్ విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అలవాటు చేసుకోవాలి, తప్పదు. సో ఇది షాపింగ్ లేన్ కంప్లీట్ అయింది. అక్కడిక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతా. కొంచెం రెస్ట్ తీసుకొని, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేసిన కాబట్టి. చూపిస్తా, ఇక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూపిస్తాను. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యూల్ అవుట్ అయిపోయింది అనిపించినా కూడా ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. పైకి ఎంటర్ కాగానే సాక్షి గణపతి నుండి పైకి వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఒక రోడ్ వస్తుంది. రైట్ సైడ్లో మీకు అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ రైట్లో మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది, సెకండ్ రైట్లో గుడి ఉంటుంది. నేను ఏదైతే పేరుండే గోపురం పేరు గుర్తురావట్లేదు, ఒకసారి చూసి చెప్తా. దట్స్ ఆల్. ఇంకేమైనా ఉన్నాయో చూస్తే ఇక్కడ ముంగట. ఇఫ్ ఎనీథింగ్ ఇంట్రెస్టెడ్ ఏదైనా తీసుకుంటా, లేదు అంటే ఐ విల్ గో నార్మల్. ఇంకా ఏం తీసుకుందాం అనుకున్నా అని బ్యాగ్ ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది. ప్రసాదాలు తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ నేను బంజీ కార్డ్స్ అవన్నీ ఏం తెలియదు,
జుగాడ్ చేసిన ఇండియన్ జుగాడ్. సో అది సెట్ చేయాలిగా. చలో విభూది అయితే తీసుకుంటా ఒకటి, కానీ నాకు ఒరిజినల్ అనిపించట్లేదు ఇక్కడ విభూది. విల్ సీ వాట్ హ్యాపెన్ నెక్స్ట్. షాపింగ్ తీసుకోబోదు అవుతుంది, ఏం తీసుకోవాలనే క్లారిటీ లేదు. ఇక్కడ ఇంకా కనిపిస్తుంది గోపురం. ఆ లైన్లో ఉన్నాయి మనకి. ఎవరైతే ఫ్రీ దర్శనం వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఫ్రీ దర్శనం. అండ్ లోపలికి ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏమీ అలౌ చేయరు. ఏమున్నా కానీ మనం లాకర్లో ప్లేస్ చేసేసి వెళ్ళిపోవాలి. మీకు ప్రతి చోట లాకర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఇలా లాకర్స్ అవైలబుల్ ఉంటాయి కాలర్స్. సో మనం ఒకటి మాట్లాడుతున్నాం ఇట్లా కోకోనట్ గురించి. కానీ మీకు బయట ఏది పర్చేజ్ చేసుకోవడానికి ఉండదు, అంటే లైక్ నార్మల్గా ఇక్కడ వీళ్ళు అమ్మరు అనుకుంటా, లేకపోతే పర్మిషన్ లేదో తెలీదు. ఇక్కడ మనకి ఇట్లా క్లాక్ రూమ్స్ ఉంటాయి. క్లాక్ రూమ్స్లో ఫోన్స్ అండ్ బ్యాగ్స్ పెట్టాలి. ఫోన్కి 10 రూపీస్ తీసుకుంటాడు. బ్యాగ్స్ 10 రూపీస్ ఉంది, 20 ఉంది, 13 ఉంది, డిపెండ్స్. ఎట్లయినా 30దే కొడతాడు. నా చిన్న బ్యాగ్ దానికి కూడా 30దే కొట్టిండు. క్లాక్ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. లేదు మీరు 200 రూపీస్ 500 రూపీస్ దర్శనం వెళ్తా అంటే కనుక ఇక్కడొక్క నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారు కదా, ఇట్లా ఇదే లైన్లో వెళ్ళిన తర్వాత కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మీకు అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. కానీ టికెట్స్ మాత్రం మీకు ఇక్కడ ఇందులో లోపలికి పోయిన తర్వాత ఇక్కడ ఇస్తారు టికెట్స్. లోపలికి వెళ్ళి చూపిస్తా, అటు సైడ్ నుంచి చూపిస్తారు. సో అటు నుంచి వస్తాము. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ. సో అదండి సిచ్యువేషన్. ఒక్క నిమిషం పాటు నేను పాకెట్ చెక్ చేసుకున్నా, నా వ్యాలెట్ లేదు. అయ్యా మళ్ళీ బ్యాగ్లో ఫిక్స్ చేస్తుంది. ఈడేంది మొత్తం జాకెట్ వేసుకొని తిరుగుతుంది, ఓకే ఉన్నదే వేసుకొని తిరుగుతుంది అనుకుంటున్నారా? లేదు, మస్తు గరం ఉంది, అయినా కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాగ్లో మొత్తం లడ్డూలు సామాన్ నిండిపోయింది. అసలు ప్లేస్ లేదు జాకెట్ పెట్టడానికి, చిన్న బ్యాగ్ ఉంది కాబట్టి. ఒక దగ్గర ఎక్కడన్నా ప్లేస్ తీసుకొని కొసపడ రెస్ట్ తీసుకొని బ్యాగ్ అంతా సెట్ చేసుకొని నేను పోయేటప్పుడు అట్లీస్ట్ కొంచెమన్నా చూపిద్దాం అనుకుంటున్నా. ఘాట్ మస్తు క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే. బండి ఎవరైతుందో బండి మీద వచ్చిన వాళ్ళు మాత్రం మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, చాలా మంచిగా ఉంటుంది. ఇదే అండి, ఎక్కడి నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. శ్రీశైలం మాత్రం బైకర్స్ ప్యారడైస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది, ఇక్కడ ఇన్నే అన్నాను అనుకుంటా. చూసేట కొద్దిసేపు ఇక్కడ పెట్టిన బండి. చాలా వచ్చిన తర్వాత రైట్ సైడ్లో నేను మర్చిపోయాను యాక్చువల్గా, ఇది నేను చూసిన. రైట్ సైడ్లో ఆల్ట్ అవ్వడానికి ప్లేసెస్ ఉన్నాయి, మంచిగా మ్యాట్ చేసి పెట్టినారు. మంచిగా కొంచెంసేపు నిమ్మలంగా ఆల్ట్ అయిపోవచ్చు. అక్కడ ముందు నుంచి ఎంట్రీ, అట్లనే దర్శనం టికెట్ ఎక్కడ తీసుకుంటారో కూడా చూపిస్తా. ఇక్కడ నుంచి 200 రూపీస్ దర్శనం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ధర్మ దర్శనం, కానీ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. మ్యాచ్ చేసిరు చౌక. ఇక్కడే దర్శనం 200 రూపీస్. శీఘ్ర దర్శనం టికెట్ కౌంటర్. ఇక్కడ రైట్ తీసుకొని కొంచెం పడుకుంటాయి. మనం అక్కడి నుంచి వచ్చినాం, షాపింగ్ చేద్దామని పోయినాం కదా, కానీ అంత కాశీ అనిపించలే తీసుకోవడానికి, అందుకే వచ్చేసిన. ఇక్కడ ప్లేస్ ఉంది అటు రైట్. ఇన్నే ఎన్నో సెటిల్ అయిపోదాం జరసేపు.
మనం మళ్ళీ కొద్దిసేపటికి ఎంతసేపు ఇక్కడ సెటిల్ అయిపోతా. చలో. ఎంత సుఖం వేయడం అనుకున్నా తెలియదు. లిటరలీ రోడ్ మీద లైక్ లైన్లో క్యూ లైన్, అది రోడ్ బండ్లు పెట్టి కనిపిస్తుందా. ఇది గుడికి వెళ్ళే దర్శనం దారి. ఎంత సుఖం ఏడన్నా దొరుకుతా చెప్పరు. బ్యాగ్ జాకెట్ ఆడేసిన చిల్ అవుతున్నా మంచిగా రిలాక్స్. బాగుంది బాయ్, చాలా బాగుంది ఇట్లా నైస్. చలో నేను వచ్చేసి రెడీ అయిపోయినా, గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడైతే బ్యాగ్ ఇంకా టై చేయలేదు, బికాస్ వన్స్ ఐ రీచ్ లొకేషన్లో ఒకటి పాలా సంథింగ్ ఏదో ఉంది, పంచతంత్రం సంథింగ్. సో అది చూసుకొని దాని నుండి రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్ళాలనిపిస్తే వ్యూ పాయింట్కి వెళ్తా. వ్యూ పాయింట్ ఈస్ నథింగ్ బట్ శిఖరం అని ఒకటి ఉంది, అది కూడా వెళ్ళాలనిపిస్తే వెళ్తా, లేదంటే ఐ స్టార్ట్ బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా సో ఇప్పుడు మనం పాలధార పంచదార వచ్చేసినాం. సాక్షి గణపతి దాటి రిటర్న్ వెళ్తున్న రూట్లో ఇక్కడ మీకు 2 పిల్లర్స్ చూసుకోండి. ఇక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ ఏదైనా పార్క్ చేసుకొని లెఫ్ట్ డౌన్లో దిగాలి. ఒక 50 స్టెప్స్ ఉంటాయంట. లెట్స్ గో అండ్ సీ వాట్ ఇట్ ఈస్. అది చూస్తుంటే అయితే బాగానే ఉంది లొకేషన్. బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. చూద్దాం, కిందికి పోయి చూద్దాం. ఈ స్టెప్స్ దిగిన తర్వాత సో వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ వచ్చేసి నాకు వ్యూ కనబడుతుంది, చాలా నీట్గా ఉంది. కానీ ఐస్ మనోళ్ళు దేనన్నా గబ్బు చేసేస్తారు బా. ఈ ప్లాస్టిక్ ఏంద్ర బాబు, ప్లాస్టిక్స్ వేయకండి అసలు, ప్లాస్టిక్స్ నో ప్లీజ్. ఓకే, నా దిస్ ఇస్ దీని గురించిన ఇన్ఫర్మేషన్. ప్యూర్గా ఇలా ఉంటుంది అని చెప్పేసి అందరూ వాటర్ నింపుకొని తీసుకెళ్తారు. ఇట్స్ ఓకే, మనకెందుకు అవన్నీ, నా వీటి నాకు ఎక్కువైపోయింది. కొన్ని మెక్కలు చల్లుకున్నాం. ఈ ఫ్రేమ్ నాకు కరెక్ట్ అర్థమవుతలేదు, కనబడుతుందా లేదా అనేది తెలియట్లేదు అసలు. నేను ఇంతకుముందు వీడియోస్ ఈరోజు చూస్తున్నప్పుడు నాది ఇక్కడ వరకే అది వ్యూ కనబడుతుంది. చూడాలి, అలవాటు అవుతుంది మళ్ళీ. ఓన్లీ ఈ స్టెప్స్ ఎక్కేలోపే తీరిపోతుంది, సరదా అంతా తీరిపోతుంది. లిటిల్ టఫ్. దమ్ము వచ్చేసిందిరా అయ్యా, దమ్ము. ఇంత వెయిట్ వేసుకొని ఒక్కడనే వస్తే చిల్లవచ్చు అనుకున్నాం. ప్రతి విషయంలో వాసిపోతుంది అంతే, పక్క వాసిపోతుంది. వాడు బ్యాగ్ మూస్తాడు, ఏదన్నా నువ్వే చేసుకోవాలి. నీ బ్యాగు, నీ ఛార్జింగు, నీ మ్యాప్స్, తిండి అన్నీ. మామూలుగా అయితే అందులోపు స్టెప్స్ చాలా హైట్గా ఉన్నాయి. అండ్ నా బ్యాగ్ ఆల్మోస్ట్ ఒక 10+ కేజీస్ ఉంటుంది. అందుకే స్టంట్ అయిపోయింది. బండి దగ్గరికి వచ్చేసిన. సో స్టార్ట్ చేసి లెట్స్ గెట్ టు శిఖరం. సో బ్యాగ్ ఈ మాదిరిగా కట్టేసిన.
వేసుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. యాక్చువల్గా శిఖరం పోదామని ప్లాన్ ఉండే, బట్ జరా ఎనర్జీ అయిపోయింది. లెట్స్ గెట్ బ్యాక్ టు హోమ్. ఏదో రికార్డింగ్ అయితే ఆన్ చేసిన, మరి అది ఎట్లా రికార్డ్ అవుతుంది ఏంటి ఏం తెలీదు. కాల్ రావద్దు, కాల్ వస్తే ఆగిపోతుంది. చిన్నగా పోవాలి, బికాస్ కుంటలు పడితే అది క్లిప్ ఊడిపోయేటట్టు కనబడుతుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. ఇక్కడ నుండి నేను అనుకున్న ప్లాన్ కాలేదు. సో డైరెక్ట్ నేను హైదరాబాద్కి రిటర్న్ అయిపోయా. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఈ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్తే కనుక శిఖరం అనే పాయింట్కి రీచ్ అవుతాము. లెఫ్ట్ వెళ్తే మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సో స్ట్రైట్ వెళ్ళలేదు, నేను లెఫ్ట్కి వచ్చేసాను. ఆఫ్టర్ ఏదైతే దర్శనం చేసుకున్నామో దాని తర్వాత ఇంకా స్ట్రైట్ ఇంకా ఘాట్ రోడ్స్. నేను యాక్చువల్గా వాయిస్ కూడా రికార్డ్ చేశాను, అంత క్లారిటీ రాలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ వీడియోకి వచ్చేసి. సో నేను మెయిన్గా చెప్పాలనుకున్నా ఏంటంటే, ఈ శ్రీశైలం అనేది దర్శనం ఒక అది కాకుండా ఎవరైతే బైక్స్ పిచ్చి అలాంటి వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. అసలు ఈ ఘాట్స్ ఒక్కొక్క టర్న్లో ఒక్కొక్క లొకేషన్, మనం ఒక టర్న్ తీసుకోగానే ఒక వ్యూ, ఇంకొక టర్న్ తీసుకోగానే ఒక వ్యూ, అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కంపల్సరీ చూసినట్టయితే ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి. బైక్స్ మీద మస్ట్ విజిట్ చేయాలి. నన్ను అడిగితే ఒక్కడే రండి. బెస్ట్. ఈ దోస్తాడు ఆ దోస్తాడు, ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఏం పెట్టుకోకండి, మంచిగా చిల్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఏమున్నా మంచిగా మీరు ఒక్కరే తినాలా, మీరు ఒక్కరే. కానీ కొంచెం స్టంట్ అయితే అవుతుంది, కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్రతిదీ మీరే చూసుకోవాలి, ప్రతి బ్యాగ్ మీరే మోసుకోవాలి. మీరు టర్న్స్ చూస్తున్నారా, ఇట్లా టర్న్ చేయగానే ఒక లొకేషన్. అసలు ఘాట్స్లో వెహికల్ నడిపిస్తూ ఉంటే క్రేజీ ఉంది బాయ్. మంచిగా కార్నరింగ్ చేసుకుంటా నిమ్మలంగా ప్రశాంతంగా హెడ్ఫోన్స్లో మంచిగా పాటలు నడుస్తున్నాయి, మంచి ఫేవరెట్ ఆల్బమ్ పెట్టుకొని కంప్లీట్గా ఘాట్స్లో గట్టిగా బండి తోలుతూ ఉంటే క్రేజీ ఉండే. అసలు చూస్తే టర్న్ చూడండి, మొత్తం బండి పడగబెట్టాల్సి వస్తుంది. ఎవడు కనిపించదు మామ, మనం బండి కొన్న తర్వాత మన బండి అట్లా బండి పెట్టాలని చెప్పేసి క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు మంచిగా ఉండే, నీట్గా ఎంజాయ్ చేసిన. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓవర్ స్పీడింగ్ చేయకండి. ఓవర్ స్పీడింగ్ చేస్తే మస్తు ఇబ్బంది అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ నేను అండర్ 60-50లో ఉండే, నా టైర్స్ అంతా పర్ఫెక్ట్ లేకుండే, అందుకోసమని నేను 60-50 మెయింటైన్ చేసిన. ఆ 60-50లో కూడా కొన్నిసార్లు టైర్లు సాతియలే, నా లైన్ నుంచి వేరే లైన్కి వెళ్ళిపోవడం, మీరు వీడియోలో గమనించవచ్చు. నా లైన్ నుంచి వేరే లైన్కి వెళ్ళిపోవడం, అంత ప్రాపర్గా లీన్ కాకపోవడం, అంత ప్రాపర్గా నాకు స్టెబిలిటీ చెప్పడం ఉంది. ఒకసారి మీ ఫ్రెండ్ చూడండి, ఒక్కసారి ఆ వ్యూ చూస్తే క్రేజీ. మీరు అక్కడ ఆ వ్యూ చూస్తున్నారా, మళ్ళీ లెఫ్ట్కి టర్న్ చేసుకోగానే ఇంకొక వ్యూ. అసలు ప్రతి టర్న్లో ఒక వ్యూ ఉంది మామ. అసలు నేచర్ ఒకవేళ రెయినీ సీజన్లో వస్తే మాత్రం అది ఇంకా క్రేజీ లెవెల్ ఉంటుంది మామ. క్రేజీ లెవెల్ అంటే క్రేజీ లెవెల్. సో మనం రావాలనుకుంటే రెయినీ సీజన్లో రావాలి. ఇప్పుడు అంత కాశ అయితే లేదు, మొత్తం అంటే హీటెడ్ సమ్మర్ అట్లా ఆ వేవ్స్లో ఉన్నాయి కాబట్టి అంత కాశ అనిపించలే. కానీ రోడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం క్రేజీ. మీరు చూసారు కదా ఎన్ని టర్న్స్. నేను యాక్చువల్గా రికార్డ్ చేసింది 15 minutes మాత్రమే వీడియో. 15 minutesలో నేను ఎన్నో కట్స్ చేసిన. అంత కట్స్ చేసిన తర్వాత కూడా మీకు ఎన్ని టర్న్స్ చూపిస్తున్నా చూడండి. ఎలా ఈ ప్రతి టర్న్లో వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది ఒక్కటే వ్యూ పాయింట్ అని ఏమి ఉండదు. మీరు ఇక్కడ క్రౌడ్ ఉన్నారనుకోండి, నా సజెషన్ అయితే మీరు ఆ డ్యామ్ దిగుతున్నప్పుడు కానీ పైకి ఎక్కుతున్నప్పుడు కానీ మీకు టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ టర్నింగ్ పాయింట్స్ దగ్గర వ్యూ పాయింట్స్ అని ఉంటాయి. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉన్నారనుకోండి, నెక్స్ట్ టర్నింగ్ పాయింట్కి వెళ్ళిపోండి, అక్కడ మీకు ఖాళీగా దొరకవచ్చు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్లో చాలా క్రౌడ్ ఉంటారు, మీరు అంత సినారీ అంత వ్యూ అనేది ఎంజాయ్ చేయలేరు. మీరు నెక్స్ట్ టర్న్కి వెళ్ళిపోయి మంచిగా పీస్ఫుల్ ఎంజాయ్ చేయండి మామ. మంచిగా మీ ఫుడ్ మీరు క్యారీ చేయండి, ఎందుకంటే ఎక్కువ షాప్స్ లేవు, ఉన్నా కూడా డబల్ రేట్ ఛార్జ్ చేస్తున్నారు. ఎక్కడైనా కార్ పార్క్ చేసుకొని సైడ్కి ప్లేస్ తీసుకొని వ్యూ పాయింట్స్ దగ్గర, నాట్ ఆన్ రోడ్, ఈ రోడ్ల మీద పార్క్ చేస్తే దమ్ అవుతుంది వేరే వెహికల్స్కి. వ్యూ పాయింట్స్ దగ్గర కార్ పార్క్ చేసుకొని మంచిగా చాదర్ ఏమైనా పెట్టేసుకొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతోని క్రేజీ ఉంటుంది. కానీ ఒక్కడు వచ్చినోడు మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మంచిగా బండి భర్పూర్గా పురుసత్తుగా నడపాలనుకునేవాడు ఈ శ్రీశైలం ట్రిప్పులు లేకపోతే సోమశిల క్రేజీ ఉంటుంది మామ. 100 kilometers వరకు మాత్రం మీకు స్ట్రెచ్ హైవే ఉంటుంది. యాస్ట్ వచ్చేస్తుంది నడిపి 100 kilometers తర్వాత, ఏది నేను సికింద్రాబాద్ నుంచి చెప్తున్నా, 100 kilometers తర్వాత మీకు ఘాట్ స్టార్ట్ అవుతుంది. అది ఘాట్ అంటే ఫస్ట్ ఫారెస్ట్ వస్తుంది, ఒక 80 kilometers ఫారెస్ట్ తర్వాత
మీకు ఈ ఘాట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫారెస్ట్లో నేను ఏమైందంటే వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఈ 15 minutes నేను రికార్డ్ చేసేసరికి నా ఫోన్ బ్యాటరీ మొత్తం డై అయిపోయింది. ఇంకా నేను పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెట్టేసి నా బ్యాటరీ కూడా డౌన్ అయిపోయింది కాబట్టి నేను ఇమీడియట్గా బ్యాక్ స్టార్ట్ అయిపోయినా. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే వీడియో తీయలేకపోయినా, అక్కడ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ ఉండే. నేను వచ్చేటప్పుడు ఈ ఏదైతే మనకి ఇప్పుడు కొండలు కనబడుతున్నాయి కదా ఎగ్జాంపుల్, అట్లా ఆపోజిట్లో అలా కొండలు ఉండే ఏది ఫారెస్ట్లో కొండల మధ్యలో వ్యాలీస్ ఉంటాయి కదా, ఆ వ్యాలీస్ దగ్గర ఫైర్ అంటుకుంది. అది ఎంత పెద్దగా అంటే ఒక రివర్ లాగా పోతుంది ఆ ఫైర్. దాన్ని క్లియర్ చేయడానికి చాలామంది పోలీసులు వచ్చినుండే, కానీ నేను నెక్స్ట్ డే పేపర్లో ఏమైనా ఫోటో పడుతుందా అని చెక్ చేసిన, ఒకవేళ దొరికితే మాకు ఇది ఇక్కడ చూపిద్దామని చెప్పేసి, బట్ నాకేం దొరకలేదు. మెయిన్గా యాక్చువల్గా అక్కడ ఎవరిని ఆగనివ్వట్లేదు ఆ పోలీస్ వాళ్ళు. అది యాక్చువల్గా సేఫ్టీ గురించి. నేను వీడియోస్ ఏమీ రికార్డ్ చేయలేదు, చేసినా కూడా అంత కంటెంట్ లేకపోయినుండే, అందుకే నేను మొత్తం క్రాప్ చేసేసినాను యాక్చువల్గా. సో ఈ క్లిప్ తర్వాత నేను డైరెక్ట్గా నైట్ ట్రాన్సాక్షన్ది క్లిప్ ఉంటుంది, నేను వెళ్ళేటప్పుడు మనం వచ్చేటప్పుడు ఒక లొకేషన్ చూపించినాం కదా బాగుంది అని చెప్పేసి, ఏదైతే లేక్ది అది దాటగానే నా జాకెట్స్ హెల్మెట్ మొత్తం చాలా వరస్ట్గా అయిపోయినాయి. ఎందుకంటే అక్కడ చాలా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, లైక్ పురుగు లాంటివి, మొత్తం నా జాకెట్కి కొట్టడము, మీదికి నా హెల్మెట్కి కొట్టడము, అసలు చాలా క్రేజీ అంటే క్రేజీగా వచ్చేసినాయి మొత్తం ఫేస్ మీదకి. దాని తర్వాత ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది, ప్రాపర్ క్లోజింగ్ లేకుండే. రియలీ సారీ ఫర్ దట్. నా ఫస్ట్ వీడియోని నేను నేర్చుకుంటా ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఇక్కడ వరకు మీకు వాచ్ చేసినట్టయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ. కార్లో వస్తున్నా, గలీజ్గా అంటే గలీజ్గా పురుగులు అసలు. లెట్ మీ షో యూ మై జాకెట్. ఇగో మొత్తం ఇవన్నీ పురుగులే, అన్నీ మొత్తం చెయ్యికి అంతా. let me show you my helmet. నా హెల్మెట్ మొత్తం అసలు బ్లాక్ అయిపోతుంది, ఏం కనిపిస్తుంది. ఇక వాటర్ బాటిల్ కూడా నేను పడిపోయింది. ఎంత గలీజ్ అంటే అంత గలీజ్గా. డన్ విత్ 2 days ఎనర్జీ మొత్తం జీరో అయిపోతుంది. ద లాస్ట్ ఇది తాగేసి ఇంకో 40 kilometers ఉంది, కడతాల్ టోల్ ప్లాజా దగ్గర ఉన్న. ఈ 40 kilometers కొట్టేసిన అంటే స్ట్రెచ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోతా, పొంగనే పడుకుంటే. సో ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటే మధ్యలో వాయిస్ ఓవర్ ఇచ్చి కానీ ఏదైనా ఇచ్చి చేస్తా, ఎందుకంటే సమ్టైమ్స్ ఆడియో క్లియర్గా రికార్డ్ కాలేదు. డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ.